వరల్డ్ డాన్స్ డేను పురస్కరించుకుని జ్యోతి నృత్య కళానికేతన్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు నృత్య కళానికేతన్ వ్యవస్థాపకురాలు యునెస్కో ఉత్తమ నాట్యాచారిణి అవార్డు గ్రహీత మద్దినాల లక్ష్మీ జ్యోతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ నృత్య దినోత్సవం సందర్భంగా స్థానిక సర్పవరం జంక్షన్ కొత్త ట్రస్ట్ ఆసుపత్రి ఎదురుగా ఏర్పాటు చేస్తున్నాం. ఈ డాన్స్ ప్రాక్టీస్ భవనంలో భారీ ఎత్తున కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్ర నృత్యంలో శిక్షణ పొందిన కళాకారులచే వైభవంగా నృత్య ప్రదర్శనలు నిర్వహించినట్లు తెలిపారు. గత 3.5 దశాబ్దాల కాలం పైగా ఎంతో మంది సంస్థ ద్వారా శిక్షణ పొంది నేడు సినిమా రంగంలో నృత్య ప్రదర్శకులుగా కూడా పనిచేస్తున్నారని అన్నారు. కూచిపూడి, భరతనాట్యం వంటి నృత్యాల ద్వారా మానసిక ప్రశాంతత, శారీరక వ్యాయామం కలిగి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్న నమ్మకంతో తమ సంస్థలో చేరేందుకు అధిక సంఖ్యలో గృహిణులు ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యునెస్కో ఉత్తమ బాలనాట్య శిరోమణి అవార్డు గ్రహీత దీప్తి తదితరులు పాల్గొన్నారు. చూడండి ఫోన్ జ్యోతి నృత్య కళానికేతన్ నుండి మద్దినాల లక్ష్మీ జ్యోతిని మాట్లాడుతున్నాను. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేశాను. చాలా ఎక్కువ మంది వచ్చారు. అది మాకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకున్నామండి. అలాగనే ఇప్పుడు సమ్మర్ క్యాంప్ అని పెట్టాను. సమ్మర్ క్యాంప్ కూడా పిల్లలందరూ అటెండ్ అయ్యారు. ఈ సమ్మర్ క్యాంప్ విద్యార్థులను కూడా మీరందరూ దర్శిస్తారని మేము ఈ వార్తలో మేము చెప్తున్నామండి. అలాగనే ఇప్పుడు నాట్య డే ఈరోజు ప్రపంచ అంతర్జాతీయ నాట్య దినోత్సవం సందర్భంగా ఈ రోజు నాట్యం అనేది మేము చేయించడం జరుగుతుంది. ఈ వార్త కూడా మీరు చూస్తారని అనుకుంటున్నామండి. మా పిల్లలందరికీ మేము ఎక్కడున్నా కానీ కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్ర జానపదం అన్నీ చెప్తున్నాము. ఎక్కువగా కూచిపూడిని మేము అందరూ తీసుకుంటున్నాం కాబట్టి ఈ కూచిపూడి నాట్యాన్ని అందరికీ మేము చెప్పడం, మేము అందరికి ప్రచారం చేయడం మా ధర్మం అనుకుంటున్నామండి. ఇక మీద కూడా పిల్లలందరినీ కూడా ఇలాగే తయారు చేస్తాం మేము పిల్లల్ని. కాబట్టి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి చూసిన వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుందండి. ప్రతి విద్యార్థి కూడా డాన్స్